ఏమండి అంచక్కగా కూర్చొని ఇంట్లో టీవీ చూస్తున్నారా? ఒక్కసారి బయటికి వెళ్ళి మీ గేట్ తీసి చూడండి. పక్కింటోడు ఏం చేస్తున్నాడో చెత్త అంతా తీసుకొచ్చి మీ గేట్ దగ్గర వేస్తున్నాడు. ఏంటంటే పరిగెత్తకండి, నాకు కొంచెం నోరు దూల, అందుకే నన్ను అందరూ డేంజర్ సీన్ అని పిలుస్తారు. ఈ సీనియర్ షోకుల్లో మీకు నచ్చేటి, మీకు కోపం తెప్పించే న్యూస్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటో చూసేద్దాం. డ్రోన్లే డాక్టర్లు. ఒలింపిక్స్ వెరైటీలు. నోటి దూకుడు. ఈ యూనివర్సిటీలో చదివితే ఖచ్చితంగా బిలియనర్ అవుతాడు. చైనా బస్సుపై మోడీ గారి మోజు. ప్రత్యేక హోదా బాధ్యత మోడీ గారిదే. మాకు ప్రేమ కావాలి. ఇలాంటి న్యూస్ అన్ని చెప్తా ఉంటాను, మీరు ఎటువంటి గొడవలు లేకుండా చూసేయండి. ఏంటి మళ్ళీ మర్డర్ చేసి వచ్చావా? పోలీసులకి ఫోన్ కొట్టమంటావా? అరే సినన్న, నాకేం పని పాట లేదు కానీ అరే పాటలో కొద్దిగా పండుకున్న సినన్న. అరే నెత్తి మీదకి వెళ్ళి జప్న పెంచిననేదో. అరే చూసి మస్తు జలకైపోయినా నేను. విమానం పోయి ఉంటుంది మళ్ళీ. ఏ కాదనా, అరే అది విమానం కంటే చిన్న ఉన్నదే. అయితే మళ్ళీ నీ నెత్తిపై నుంచి పతంగ ఎగురుంటుంది. ఏ పతంగ కూడా కాదు సినన్న. అరే నేను ఊకుంటున్నా అనే, అది పోతున్న ఉంది పైకి చూసినా, ఇక నేను కూడా దానికల్లా ఊరికి వచ్చినన్న. అయితే ఆడ పోయినాక షాక్ అయింది. అరే పెద్ద మనిషి రిమోట్ పట్టుకొని ఒకటే యూజ్ చేస్తుండు. నేను పోయి అడిగినాలని, అరే ఏందన్నా ఏం చేస్తున్నారు మీరు మొత్తం, నా మీదికెళ్ళి గదిగిది పోయిందంటే వాళ్ళు ఏమన్నా ఎరకనానే. అలేదో డ్రోన్ కెమెరా అంట సినన్న, అలేదో షార్ట్ ఫిలిం తిప్పురంటనే. ఏంటి మళ్ళీ డ్రోనా? ఇక సినన్న దాంతో ఎట్టు పడితే పంపించాడు సినన్న. అరే సినిమాలు కూడా చేయొచ్చంటే దాంతో. ఓ సినన్న ఇంకా ముచ్చటైంది ఎరకనా, దాంతో మంచి మంచి పనులు కూడా చేయొచ్చంటే మనము. మళ్ళీ డ్రోన్స్ అంటే చిన్న చిన్న హెలికాప్టర్స్ లాగా ఉంటాయి, వాటితో మంచి పనులు చేస్తున్నారా ఏంటవి? సినన్న ఈ కొండ ప్రాంతంలోకి డాక్టర్లు అంబులెన్స్ పోతే మస్తు టైం పడుతుంది కదనే. ఈ డ్రోన్లతో అయితే వెంటనే బ్లడ్ శాంపిల్ అవి పంపించట సినన్న. అంటే ఎలా సేకరిస్తారు మళ్ళీ? ఏం లేదు సినన్న, ఇంకో ఎవరికైనా బ్లడ్ అవసరం ఉందనుకో ఈ డ్రోన్ గడతారు, అడ్రస్ పెడతారు. అరే గాడ ఈ డ్రోన్ బ్లడ్ ఇచ్చేస్తారు సినన్న. ఓ సినన్ను దీని గురించి మొత్తం అనుకున్నా ఇన్ఫర్మేషన్ ఉండదు అనుకుంటున్నావా? ఇక సినన్న నీకు దీని గురించి చెప్తే సరిపోదు కానీ పంపిస్తా, నువ్వు చూడు ఈ వీడియో చూడు. అవే అగర్ అనుకోకుండా మనకేమైనా పుసిక్కిన ఆరోగ్యం ఖరాబ్ అయిందే అనుకోవే, ఇక పట్నంలో ఉండేటోళ్ళు అయితే 10 నిమిషాలలో దవాఖానలో షరీక్ అవుతారు. ఇక అట్లనే మొత్తం అంతా వైద్యం చేపించుకొని అర్ధగంట సేపట్లో అవతల పడతారు. ఇక మరి పట్నంలో అంటే సవలతులుగా తీరి ఉంటాయి కాబట్టి సరిపోతుంది. ఇక అదే మరి ఊళ్ళల్లో అయితే వామ్మ చాలా ఘోరంగా ఉంటది కానీ పరిస్థితి. అరే నాయన ఆటో తీసుకురా, లేకపోతే ట్రాక్టర్ తీసుకురా, బస్సు ఉంటే బస్సులు ఎక్కిద్దామని చెప్పి ఇక అక్కడ ఉన్నటువంటి పట్నంలో దవాఖానా పోనీకే చూస్తుంటారు. ఇక కొంచెం లోపలికి పోతే ఈ కొండా కోనలు అడవులలో నివసించే గిరిజనులు ఉంటారు గానే, వాళ్లకు చక్కగా ఇలాజ్ అందక అక్కడికక్కడే పానమిడతాలంటేనే. ఇక ఈ లెక్క ప్రకారం చూసుకుంటే ప్రపంచంలో దగ్గర 100 కోట్ల మంది ఈ ఆరోగ్య సౌకర్యాలకు దూరంగా ఉన్నారంట. మరి ఇట్లుంటే ఎట్లనే అడవులలో ఉన్నారని చెప్పి ప్రభుత్వాలు ఇడిచి పెడతాయా, మనుషులు ఇడిచి పెడతారా? ఇక మిచిగాన్ లో ఒక కంపెనీ వాళ్ళు ఏం చేసిండ్రంటే, ఇక ఇవాళ రేపట్లలో సినిమాలలో వాడుతుంటారు గానే ఇవేమో అంటారు డ్రోన్లని. ఇక ఈ పచ్చి లెక్క లైట్ వెయిట్ ఉంటాయన్నమాట. ఇక ఈ డ్రోన్లకు ఇక ఈ లోగాలకు సంబంధించిన మందులు, దాని కథ కమానిషం అంతా కట్టి ఇక అడవులలో ఉన్న యాడున్నా కూడా పంపించవచ్చు అని చెప్పి అమ్మా నిరూపించిలే ఇల్లు. ఇక పోయిన వారం ఆఫ్రికాల అటవీ ప్రాంతంలో పబ్లిక్ నుంచి ఒక బ్లడ్ శాంపిల్ ని తీసిల్లు. ఇక దీన్ని డ్రోన్ తోని పెద్ద ల్యాబ్ కు పంపించిల్లంట. ఇక మొత్తానికి ఈ తీరుగా డ్రోన్లను వాడైతే ఫస్ట్ టైం అంట. వామ ఇదేదో బానే ఉన్నది గానే సవలతు. ఇక మొన్నటిదానిక ఈ డ్రోన్లనైతే షాపింగ్ మాల్లల్లో ఏమన్నా సామాన్లను కొనుక్కొని కస్టమర్లకు పంపించనీకే ఉపయోగించవచ్చు అని చెప్పి అనుకుంటుండే. మరి ఈ దాంతో పానాలు నిలబడతానంటే మంచి ముచ్చటనే గానే. ఏమండి ఒలింపిక్స్ పుణ్యమా అంటూ మారుమూల దేశాలు కూడా మంచి పేరు తెచ్చుకుంటాయండి. అక్కడి నుంచి హీరోలు కూడా బయటకు వస్తున్నారండి.
అయితే టోంగా దేశం నుంచి వచ్చిన పిటా నికోలస్ ఇతను ఒక టైకోన్ ఆటగాడండి. అక్కడికి వచ్చిన ప్రేక్షకులందరినీ ఫ్లాట్ చేశాడు. అదేంటో మీరు చూడండి. అయితే బ్రెజిల్లో ఒలింపిక్స్ జరుగుతున్నటువంటి రియో డిజనీరోలో ఇక ఆడ హంగామా స్టార్ట్ అయింది. చిన్న చిన్న దేశాల కాడి నుంచి పెద్ద పెద్ద దేశాలు ఇక ఈ పోటీలలో పాల్గొనడానికి వచ్చినాయి. ఇక ఆ ఒలింపిక్స్ ఓపెనింగ్ వేడుకలు ఉంటాయి గానే ఇక అందులో తైక్వాండో ఆటగాడు పిటా నికోలస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిండే. ఇక ఇక్కడ చూస్తానే గాయనే ఈయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటే పెద్ద దేశం ఉండి ఉంటది, ఏదో ఒక పతారే పెద్దగానే ఉంటదని అనుకుంటానే. కాదే ఈ టోంగా అనే దేశం నిన్న మొన్నటి దాకా ఉన్నదనే సంగతి ఎవరికి తెలియదంట. కాకపోతే ఈయనను చూసి గోల్డ్ మెడల్ వచ్చినా రాకున్నా గాని ఆ దేశం మాత్రం ఫేమస్ అయింది. ఇక మరి అదెందుకు అని అనుకుంటా లానే ఇక ఇక్కడ చూసి లానే ఆ దేశ పాటగాళ్ళ బృందంతోని ఇక ఆల జెండా పట్టుకొని ఈ తీరుగా కవాత్ చేసి అందరి కండ్ల పడ్డాడే. ఇక ఈయన మీద ట్విట్టర్లలో ట్వీట్లు గిట్లు వస్తాయి. ఇక నిన్న మొన్నటి వరకు టోంగా అనే దేశం యాడున్నదో కూడా తెలియదు. కాకపోతే ఇప్పుడు ఆ దేశానికి చెందిన అమ్మాయిలందరూ క్యూ కడతారని కొంతమంది, ఇక చాలా మంది అమ్మాయిల గుండెలల్లా ఈ పిటా అనేటైనా కుర్చేసుకొని కూర్చున్నాడని ఇంకొంతమంది అంటున్నారే. ఇక ఏదేమైనా గానీనే చిన్న దేశమైనా కూడా అంత పేరు తెచ్చుకున్నదంటే చాలా గొప్ప ముచ్చటనేనే. ఇక మనం కూడా ఈ తీరుగా కాకుండా గోల్డ్ మెడల్లే రావాలని చెప్పి కోరుకుందామే. ఏంటి వీపీ గారు చాలా చికాగ్గా ఉన్నారు? ఇంట్లో మీ ఆవిడదే మన గొడవైందా? చీపిరితో కొట్టిందా లేకపోతే రొట్టెలు చేసే కర్రతో నెత్తి మీద ఒకటి వేసిందా? బాబా అదేం లేదండి సీనియర్, మీకు నోటుదూలు ఉన్నట్టే ఆ ట్రంప్ కూడా ఉందండి. ఈ ప్రచారం అని చెప్పి మొదలు పెట్టాడు కదా, ఎలా పడితే అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడండి బాబు. వీపీ గారు నాకు లాగానే ఆయనకు కూడా నోటి దూలని తెలుసు కదండి. ఇంతకీ ఏమన్నారు? ఏముందండి, జపాన్ మీద విరుచుపడుతున్నాడు. ఈ దక్షిణ కొరియాను జపాన్ ఉంది కదా, అమెరికా కాపాడుతుందంటండి. ఈ జపాన్ వాళ్ళు మాత్రం ఇంట్లో టీవీ చూస్తూ కూర్చుంటున్నారట. వీపీ గారు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు జపాన్ మీద అనుబాంబేసింది మర్చిపోయాడా? ఏముందండి, పొలిటీషియన్స్ కదా ఇలాగే మాట్లాడుతున్నారు. ఈ ప్రపంచం మొత్తంలో పొలిటీషియన్స్ అందరూ ఇలాగే ఉన్నారు సార్. ఈ జపాన్ని జర్మనీని అన్నిటినీ అమెరికానే కాపాడుతుందటండి. వీపీ గారు ఈయన ప్రచారం మొన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఇంకెన్ని మాట్లాడతాడో. సరే దీని కంప్లీట్ అప్డేట్ పంపించండి. శ్రీని గారు, నేను మాత్రం ఈ ట్రంప్కు ఉన్నటువంటి నోటి దూలను తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. సరే మీరైతే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నటువంటి అప్డేట్ తీసుకోండి సార్. అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఉన్నాడుగానే అదే రోజు డొనాల్డ్ ట్రంప్ ఇక ఆయన అడ్డు అదుపు లేకుండా ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఈ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పటికే చైనా వాళ్ళ మీద నోటి తూటాలు వెలిసిండు. ఇక ఫ్రెష్ గా ఇప్పుడైనా నోరుకు బలైంది ఏ దేశం అని అంటే జపాన్. ఇక ముచ్చట్లకు పోతే అమెరికా మీద ఏమన్నా ఒకవేళ దాడి జరిగిందే అనుకోండి, ఇక జపాన్ దేశం పండగ చేసుకుంటదని చెప్పిండే. ఇక ఇదంతా అయ్యోవాలోని ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చిండు. ఇక నాటోకు ఇప్పటిదానికా పైసలేమి ఇయ్యనప్పటికీ ఈ జపాను దక్షిణ కొరియా దేశాలు అమెరికాలోని రక్షణ పొందదలుచుకుంటానని చెప్పుకుంటూ వచ్చిండే. అమెరికా రక్షణ పొందగలుగుతానని చెప్పుకుంటూ వచ్చిండు. ఇంకా అంతేకాకుండా ఇక మరి మనం జపాన్ కి ఎంత సహాయం చేస్తానో ఎరికేనానే. ఎవరన్నా జపాన్ మీద దాడి చేసినా గానీ అమెరికా దేశ సైన్యాన్ని మొత్తం తీసుకుపోయి అరే మేము ఉన్నాం బై నీకు సపోర్ట్ గాని చెప్పి నిలబడతాం అని అనుకుంటూ వచ్చిండే. ఇక అదే అమెరికా మీద ఎవరన్నా దాడి చేసిలే అనుకో, సహాయం అనేది దూరం మాట గానీ ఇక ఈ జపాన్ వాళ్ళందరూ సోనీ టీవీలో చూసి ఎంజాయ్ చేస్తుంటారని చెప్పుకుంటూ వచ్చిండే. మరి అదేమన్నా చిన్నపాటి దేశమా అని అధ్యక్ష పదవికి పోటీ చేసేటోడంటే ఎట్లుండాలి? అన్ని దేశాలలో కలుపుకొని అరే ఇట్లుండాలి భయ్ మనం ఇట్లుండొద్దు అని చెప్పి మంచి చెడు చెప్పుకుంటుండాలి. ఇక ఏ దేశం పడితే దాని మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడు. ఇగో ఈసొంటి ముచ్చట్లు పనికిరావని చెప్పి ఇక అక్కడ ఉన్నటువంటి అమెరికా వాళ్ళు అనుకుంటారులే. అరే మళ్ళీ నేను చెప్పేది వినరా? అరే బాబు ఇదిగో నువ్వు చదివిందే 10వ తరగతిరా. మరి అలాంటిది పెద్ద పెద్ద యూనివర్సిటీ అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతాను అక్కడ కంటే ఎలారా? నా మాట వినరా? ఎవరి మాట వినను బాయ్, నేను చదవాలంతే. అరే చెప్పింది వినరా? మళ్ళీ వీపీ గారు ఏంటి ఈ మళ్ళీ బాధ? ఏమండి సీనియర్, పొరపాటున నోటి దూలకు వాడికి ఒక మాట చెప్పానండి, అది పట్టేసుకున్నాడు. వీపీ గారు మీరు ఉన్న చోట ఉండరే, ఇంతకీ ఏం చెప్పారు? ఏం లేదండి సీనియర్, బిలియనర్ అవ్వాలంటే ఓ పెద్ద పెద్ద హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలలో చెయ్యాలరా, చదవాలి అని అన్నాను. అంతే సార్. మళ్ళీ ఇగో చిన్న వీడు గిట్నే చెప్తారు, ఈ మాటలు పట్టించుకోక చిన్న.
ఇగో నేను 10th చదివేటప్పుడే మస్తు కలలుగా నచ్చిన నా పెద్ద పెద్ద యూనివర్సిటీ చదువుదామని చెప్పేసి. అరే అవును 10th చదివినా, 10th పాస్ అయినా కాలేజ్ పోలేచ్చినా నేను. ఎందుకంటే నేను చదివితే గీత హార్డ్వర్డ్ యూనివర్సిటీ చదువుతా. ఎందుకు ఎరికైనా వచ్చినా దానిలో పెద్ద పెద్ద వాళ్ళు చదివిన ఈ యాపిల్ CEO ఈ ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్ అయిన పేరు ఉంది జూకర్బర్గ్ కాదు, జూకర్బర్గ్ వచ్చినా ఇది కూడా రాదు, ఇది నాకు చెప్తున్నా. ఇప్పటికిప్పుడు జాయిన్ కావడానికి ఏమన్నా ప్లే స్కూల్సా? అరే మళ్ళీ నా మాట వినరా? అరే నేను ఎట్లా అట్లా చేసి నీ ఏజ్ బారైనా కానీ మళ్ళీ ఇంటర్లో జాయిన్ చేపిస్తానులే. అరే మాట వినపోతే ఎట్లా? విపి గారు ఎవరికి ఏం చెప్పాలో మీకు తెలీదండి, నాకైతే అప్డేట్ పంపించండి. సీని గారు నా కష్టాలేవో నేను పడతాను, కానీ మీరైతే ప్రస్తుతానికి అప్డేట్ తీసుకోండి సార్. ఇక మన దగ్గర స్కూళ్ళలో పిల్లల్ని జాయిన్ చేపియాలనంటే ఏ స్కూల్ మంచిది, ఏం కథ, ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, ఇక మరి పొలగానికి కావాల్సినటువంటి సవలతులన్నీ ఉన్నాయా లేవా, ఇక మరి ఆ స్కూల్లో చదువుకొని బయట పోయినటువంటి పొలగాన్లు ఏం చేస్తాళ్ళు అని పతార్లన్నీ కనుక్కుంటాం. గానే ఇక మొన్న ఈ తిరిగానే అమెరికాలో ఒక సర్వే జరిగింది. గదేందనంటే ప్రపంచం మొత్తంలో 400 మంది బిలినియర్లు ఉన్నారే. ఇక వాళ్ళ చదువేడా, వాళ్ళ కథ ఏడా, వాళ్ళు డిగ్రీ ఏడా చేసిల్లనే దాని మీద ఒక రీసెర్చ్ చేసిండ్రు. మరిగా అందులో వాళ్ళు తెలుసుకున్న ముచ్చట ఏందనంటే హార్వర్డ్ యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళే చాలా మంది బిలియనీర్లు అయినంటేనే ఇక అది కూడా 400 మంది బిలియనీర్లలో ఇక 21 మంది పెన్సిల్వేనియాలో చదువుకున్నారంట. ఇక ఈ యూనివర్సిటీతో పాటే లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న వాళ్ళకి ఇట్లా ఈ బిలియనీర్లలో ఉన్నారంటనే. ఇక అందులో చూసుకుంటే ఈ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తాడు గానే ఈ డొనాల్డ్ ట్రంప్ ఇక ఈయన గిట్లా పెన్సిల్వేనియా యూనివర్సిటీ కంటే డిగ్రీ పుచ్చుకున్నాడంట. ఇక ఫేస్బుక్ జుకర్బర్గ్ ఇంకా పోతే బిల్ గేట్స్ ఈడ చదువును మధ్యలాపి బయటికి పోయిన వాళ్ళు అంటేనే. అంటే ఇప్పుడు వీళ్ళు కూడా బిలియనీర్ల లిస్ట్ లో ఉన్నారు గానే అది కూడా అందరికి తెలిసిన ముచ్చటనే. ఇక పెద్దోళ్ళు అంటుంటారు గానే ఎంత చెట్టుకు అంత గాలని చెప్పి ఇక అక్కడ మంచి సౌలతులు ఉన్నాయి కాబట్టి అందరు ఆ తిరిగా గొప్ప ఇల్లు. మీరు కూడా మీ పిల్లల్ని అట్లనే పంపిస్తామని అంటే పంపియుండ్రే. ఏమండి మామూలుగా ప్రధానమంత్రి పదవి దిగిపోయిన తర్వాత ఏం చేస్తూ ఉంటారండి? చేస్తే సంఘ సేవ చేస్తారు, లేదంటే దేనికైనా గౌరవ అధ్యక్షుల్లా ఉంటారు కదండి. అయితే బ్రిటన్ చెందిన డేవిడ్ అదేనండి మాజీ ప్రధానమంత్రి, ఇప్పుడు ఆయన ఖాళీగా ఉంటున్నాడంట అండి. అయితే ఆయనకి ఏదో పదవి ఇచ్చారంట, దాన్ని ఈయన వద్దన్నాడో మరి ఏమన్నాడో మీరు చూడండి. ఇక ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన వాళ్ళు చాలా మంది రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇక ఏదో ఒక స్వచ్ఛంద సేవ చేసుకుంటుంటుంటారే. ఇక లేకపోతే ఇంకొంతమంది ఏమో మనం ప్రధానమంత్రి పదవి చేసినాం నేను మస్తు ఖుషి అయిపోయినా అని చెప్పి పదవి నుంచి బయటికి పోయిన తర్వాత ఏదో ఒక కాలక్షేపం చేస్తుంటారే. ఇక ఇప్పటిదనగా మనం చూసిన వాళ్ళు అయితే అందరు గిసొంటోళ్లే. ఇక బ్రెగ్జిట్ దెబ్బకు ఈ ప్రధాని పదవిని కోల్పోయినటువంటి డేవిడ్ క్యామరన్ ఉన్నాడు గానే గదే రోజుల బ్రిటన్ ప్రధాని గురించి నేను చెప్పేది. ఇక ఒక్కసారి ఇప్పటికి ఖాళీగా అయిపోయినంట ఆయన. ఇక ఉత్తగా ఖాళీగా ఎందుకుంటాం, ఇప్పుడు ఎంపీగా కంటిన్యూ అయ్యి ఇక వచ్చేపారి ఎన్నికలలో కూడా పోటీ చేయాలని అనుకుంటున్నాయంట. ఇక ఇదంతా ఇట్లుంటే ఆయనకు జాబ్ ఆఫర్స్ మస్తు వస్తానే అంట. ఇక మరి ప్రధానికి జాబ్ ఆఫర్ అంటే ఎట్లుంటదే, కానీ అందరు అనుకున్నట్టు లేదే ఈ ఆఫరు. ఇక ఆ కొలువును మాజీ ప్రధాని చేసినందుకు గాను మరి కొలువిచ్చేటోళ్ళు ఈయనకి ఇచ్చే జీతం ఎంతనో ఎరికేనానే 32 మిలియన్ పౌండ్లు అంటేనే. ఇక అది కూడా మన పైసలల్లో చూసుకుంటే 31,449 కోట్లు. సరే ఇంతకీ ఈయన చేయాల్సిన కొలువేందనంటే ఆ దేశానికి సుల్తాన్ లెక్క ఉండాలి. ఇక ఆఫర్ ఇచ్చిన దేశం ఏందనుకున్నారు? కజకిస్తాన్. ఇక కజకిస్తాన్ దేశపోళ్ళు ఈ ఆఫర్ లెటర్ ని డైరెక్ట్ కెమెరాన్ ఆఫీస్ కే పంపించిల్లు. ఇక ఈ కజకిస్తాన్ దేశ పైన గిజొంటి మజాక్ పనులు చేతనే ఉంటాడంట ఎప్పుడు. ఇంత ముందు కూడా గతంలో చేసిండంటనే. ఇక ఏదేమైనా గానీ కెమెరాన్ కి ఇప్పుడు 70,000 పౌండ్లే వస్తానాయి. ఇక ఈ జాబ్ ఏదో మంచిగానే ఉన్నది, చేసుకుంటే మస్తుంటది అని ఈ తిరిగా పడనోళ్ళు అంటాలంటేనే. సీన్ గారు మోడీ గారు మనసు పారేసుకున్నారంట సార్. ఏంటి విపి గారు, మోడీ గారు మనసు పారేసుకున్నారా? ఇంతకీ ఎవరి మీద అండి? అయ్యో సీన్ గారు ఏంటండి మీరు అలా అంటారు? మోడీ గారు మనసు పారేసుకుంది ఎక్కడో తెలుసా? ఒక బస్సు మీద సార్. ఏంటి విపి గారు, బస్సు మీద మనసు పారేసుకున్నారా? ఇంతకీ ఏం బస్సు అండి అది? ఏమండి సీన్ గారు, చైనా వాళ్ళు ఒక బస్సు కనుగొన్నారంట సార్. బస్సు అంటే అట్టాంటి ఇట్లాంటి బస్సు కాదు సార్. ఈ బస్సు వెళ్తూనే ఉంటుంది, ఆ బస్సు కింద నుంచి కార్లు బండ్లు బస్సులు ఏదైనా కానీ వెళ్ళిపోవచ్చంట. ఏంటి విపి గారు, బస్సు ఇలా వెళ్తుంటే
దాని కింద నుంచి కార్లు ఇలా వెళ్తా ఉంటాయా? ఇదేదో వింతగా ఉంది. అంతేకాదండి సీన్ గారు, ఈ బస్సు వల్ల ట్రాఫిక్ అనేది ఉండదంట. అంతేకాకుండా ఒకేసారి 1400 మంది కలిసి ప్రయాణం చేయొచ్చంట సార్. విపి గారు, ఒకటేసారి 1400 మంది వెళ్ళొచ్చా? ఇదేదో బాగుందండి. మెట్రో ట్రైన్ కన్నా ఇదే బెస్ట్ అనిపిస్తుంది. అందుకనే సీన్ గారు, మోడీ గారు అధికారులందరికీ చెప్పారంట, మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఆ బస్సుకు సంబంధించిన వివరాలన్నీ మీరు ఖచ్చితంగా తీసుకురావాలని చాలా స్ట్రిక్ట్గా చెప్పారంట. అంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది కదా. అయితే విపి గారు, త్వరలో ఈ బస్సులు ఇండియా కూడా వచ్చేస్తాయి అనమాట. సరే, దీని మీద కంప్లీట్ అప్డేట్ పంపించండి. ఇక పెరుగుతున్న జనాభాతో పాటు మన దేశంలో ట్రాఫిక్ సమస్య కూడా చాలా ఎక్కువ ఉన్నదే. ఇక ట్రాఫిక్ లో ఇరుక్కున్నప్పుడు అరే అమ్మ పెట్రోల్ సేవ్ అవుతుంది రాబాయ్ అని చెప్పి బండి ఇంజన్ ఏమన్నా ఆఫ్ చేసినామే అనుకో, ఇక వెనక నుంచి ఇక కయ్య పిపి 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 అని ఆరాలు కోరుతూనే ఉంటారే. మరి ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా ఇంజన్ ని ఆన్ పెట్టుకునే బురు అని అనుకుంటా పోతే మరి పెట్రోల్ కాలుష్యం అయ్యా. ఇక దాంతో పాటు గాల్లో కాలుష్యం గిట్లా పెరుగుతుంది. కానీ అయితే ఈ అన్నిటికీ చెక్కు చెప్పనీకే సేనా వాళ్ళు ఈ మధ్యన ఒక బస్సును తయారు చేసిండ్రే. ఇగో ఇక్కడ చూస్తానే, ఇదే ఆ బస్సు. వామ్మ ఇదేందే బస్సు లెక్క లేదు, బ్రిడ్జి లెక్క ఉన్నదిగా. అంటే రోడ్డుకి అవతల పక్క యువతల పక్క రైల్వే ట్రాకులు లెక్క ఉంటాయంట. ఇక బస్సులో మనం కూర్చోవాలంటే మాత్రం పైనే కూర్చోవాలి. ఇక కిందనేమో ట్రాఫిక్ పోయేది పోతూనే ఉంటది, పైన లెక్కలలో మనం కూర్చొని అలాగే ఉంటాం. ఇక ఒక పారే 4 బస్సు కోచ్లను కలిపితే 1400 మంది దనక ప్రయాణం చేయొచ్చు అంటేనే. ఇక లోపల మస్తు విశాలంగా 2 వైపులా సీట్లు, ఇంకా మధ్యలో లోపల రౌండ్ సీట్లు. ఇవన్నీ చూస్తుంటే మస్తు స్టైలిష్ గా తయారు చేసినట్టున్నారే బస్సును. ఇక అనుకోవటానికి మాత్రం రైలు లెక్కనే ఉంటదంటనే, కానీ రైలు తయారు చేయడానికైనంత ఖర్చు మాత్రం దీనికి కాదంటనే. ఇక ఈ బస్సు కరెంట్ తోని పనిచేస్తుందంట. ఇక ఇవన్నీ చూసిన తర్వాత మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ ఉన్నాడు గానే, ఇక దాని మీద మనసు బారేసుకున్నాడంట. ఒక పారి దీన్ని చూడుండ్రా, మన దేశం రోడ్లకైతే మస్తు పనికొత్తది ఇది. ఇక కాలుష్యం కూడా తక్కువనే ఉంటది కాబట్టి మన తానికి తెచ్చే ప్రయత్నం చేయండి. వీలుంటే కంపెనీలతో ఒకసారి మాట్లాడుంటానికి ఇట్లా అన్నాడంట. ఏమండి సిన్ గారు, ప్రధాని మోడీ ఓకే అనేసారండి. ఈ ఇంచుమించు బాబు గారు సాధించినట్టే. విపి గారు, మీరు చూస్తేనేమో బాబు గారు వెళ్ళిపోయారు ఢిల్లీ, ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చేశారని మీరు చెప్తున్నారు. ఏమండి సిన్ గారు, ఈ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు బాబు గారు నిద్రపోయేలా లేరు సార్. బాబు గారు నిద్రపోరంటే నేను కూడా నిద్రపోను, కాకపోతే అప్పుడప్పుడు చిన్న కురుకు తీస్తాను. సరే, ఇక అసలు విషయం ఏంటంటే, కానీ ఆయనేమో ఎటువంటి హామీ లేదని ఆయన చెప్తున్నాడు. ఏమండి సిన్ గారు, మీకు తెలిసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సార్ ఆంధ్రాలో. ఉంటే వాళ్ళని అర్జెంటుగా చెట్లు నాటమనండి. నాటమే కాదు సార్, వాటి సంరక్షణ చూడటంతో పాటు ఒక సెల్ఫీ దిగమనండి. ఏంటి విపి గారు, ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులందరూ చెట్లు నాటి సెల్ఫీలు దిగి భద్రపరచుకోవాలా? ఎందుకండి ఈ కర్మ? ఏమండి సిన్ గారు, మొక్కలు నాటితేనే ఉద్యోగాలకు ఇంక్రిమెంట్లు ఉంటాయంట సార్. అంతేకాదని బాబు, ఇప్పుడు వచ్చే నాయకులందరూ ప్రతి ఒక్కరు మొక్కలు ఖచ్చితంగా నాటాలని చెప్పి బాబు గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారండి. విపి గారు, ఇట్లాంటి అర్జెంట్ న్యూస్ ఏమైనా ఉంటే అర్జెంటుగా అప్డేట్ పంపించండి. ఏమండి సిన్ గారు, ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ రావాలన్నా కూడా కంపల్సరీ మొక్కలు నాటాలంటే అండి బాబు గారు అంత ఖరాఖండిగా చెప్పారు. అంతేకాదు, ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఉంటారు కదా సార్, వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే మాత్రం మొక్కలు ఖచ్చితంగా నాటాలని చెప్పి బాబు గారు గట్టిగా చెప్పారు సార్. ఇక నిన్ననైతే మోడీ సార్ తెలంగాణకు వచ్చి దోస్తు మేరా దోస్త్ అని టీఆర్ఎస్లతోటి పాట పాడుకొని పోయే. ఇక ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా గురించి అలాగే లొల్లి నడుతుంది. ఇక నిన్న అనంతపురంలో జరిగినటువంటి మీటింగ్ లా సార్ మాట్లాడతా, రాష్ట్రంలోని చేనేతలకు సంబంధించి 111 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నాం. ఆ మాదిరిగా చూస్తాయి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికుల్ని విస్మరించారు. ఇంకా వస్తాయి ఈ మాదిరిగానే ముందరికెళ్తాం అని అనుకుంటొచ్చిండే. ఇంకా అంతేకాకుండా ప్రతి నేతన్నకు 3 లక్షలతోని పక్కా గృహము వర్క్ షెడ్ కట్టిస్తానడే. ఇంకా అంతేకాకుండా విభజన హామీలు నెరవేరేదాకా నేను పోరాటం చేస్తా, ఈ ప్రత్యేక హోదా ఇచ్చే బాధ్యత మొత్తం కేంద్రం మీద ఉన్నది. ఇక ఈ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రధాని సార్ మాట నిలబెట్టుకోవాలని చెప్పుకుంటొచ్చిండే. ఇరానా ఏంటి విపి గారు, ఇందాకే కదా మాట్లాడారు, అప్పుడు అంత డల్ అయిపోయారు. ఇక నేను చెప్తా సినాన్న, మోడీ సాబ్ తెలంగాణ వచ్చింది కదనే, అందుకే ఈ బీపీ గాడు కొంచెం డల్ అయినానా జలసేయనికి.
అవును మళ్ళీ ఇంతకీ మోడీ గారు ఏమైనా భరోసాలు ఇచ్చారా లేదా? సినాన్న మోడీ సాబ్ పెద్ద పెద్ద భరోసాలు ఏమీ వేయలే కానీ సినాన్న, అరే మన కేసీఆర్ సార్ని మస్తు పొగిడిండే, అరే మిషన్ భాగీరథ మంచి ప్రయత్నం చేస్తున్నావు అని. సినాన్న ఇంకో ముచ్చటేదో చెప్పాలా, నాకు సెకండ్ ఇచ్చిండే, అరే గల మీద ఇచ్చిండు సినాన్న. అరే ఈడేది ఇట్లా చెప్తుండు. అర్థమైంది మళ్ళీ, నువ్వేమో మోడీ గారికి సెకండ్ ఇచ్చావు, అది చూసి జీర్ణించకలేకపోతుండు మన వీపీ గారు. సరే ఏమండి సింగరు ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది సార్. ఇప్పుడు కృష్ణ పుష్కరాలకి మోడీ గారిని ఆహ్వానించాం కదా, ఆయన కూడా వస్తాడు సార్, తప్పకుండా వస్తాడు. గ్రాండ్ గా కలుసుకుంటాను సార్, షేక్ అండ్ ఇచ్చుకోవటమే కదా సార్, హగ్గు ఇచ్చుకుంటాను సార్, హగ్గు. అవా ఇవన్నీ మీ బాబు గారు చెప్పు, మాకు అర్థమైందా? ఈ మల్లి గారి దగ్గర ఇవన్నీ నడవే. ఏమండి సీనియర్, మేము కష్టపడతాం సార్, సొంతంగా ఇల్లులు మేమే కట్టుకుంటాం, మా రహదారి మా అమరావతి మేమే చేసుకుంటాం సార్, మేము కష్టపడతాం. ఇంకా మళ్ళీ వీపీ మీ ఇద్దరు తర్వాత కొట్టుకోండి, నాకైతే అప్డేట్ పంపించండి. అప్డేట్ అంటే ఏ వేసాం? అప్పటి కయ్య మొత్తుకుంటావా నువ్వే? తెలంగాణ న్యూస్ కి నేను ఎందుకు అప్డేట్ ఇస్తాను, నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు చిన్న? నువ్వు తీసుకోవే అప్డేట్ గిట్నే మొత్తుకుంటాడు. ఇక నిన్న తెలంగాణలో మోడీ సారు బిజీగా పర్యటన చేసుకున్నాడే. ఇక గజ్వేల్ల కోమటి బండ దగ్గర మిషన్ భగీరథతో పాటు ఇంకా వేరే కార్యక్రమాలకు రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవాలు చేసిండే మోడీ సారు. ఇక మైక్ ముందుకు రాగానే ఫస్ట్ భాయో మీరు భయనో అని అంటాడని అనుకుంటే, తెలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక ఫస్ట్ సారి ఇక్కడికి వచ్చుడు మస్తు ఖుషిగున్నది. ఇక తెలంగాణ పబ్లిక్ కి శుభాకాంక్షలు అని చెప్పి తెలుగులో షురూ చేసిండే మీటింగు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గురించి మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మస్తు పని చేస్తాండు. ఇక నన్నెప్పుడు ఢిల్లీలో కలిసినా సార్ తెలంగాణలో గీయాలే గయ్యాలే మంచి పథకాలు తీసుకొస్తాను, ఇక ఎప్పుడు గీతీరుగా తెలంగాణ అభివృద్ధి గురించే మాట్లాడతాడని చెప్పి అది మోడీ సార్ లోపల ముచ్చట బయట చెప్పిండే. ఇంక అంతేకాకుండా ప్రతి ఇంటికి మంచినీళ్లు, ప్రతి ఎకరానికి సాగునీరు ఇయ్యాలని చెప్పి లక్ష్యం మీదే మాట్లాడుతుంటాడు. ఇక నీరు గురించి ఎత్తరెచ్చినవంటే చాలు ఆయనలోని భావోద్వేగాలు బాగా కనబడతాయి నాకు అని గియన్ని కేసీఆర్ సార్ గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చిండే మోడీ సారు. ఇక సీఎం సార్ ఇట్లా తర్వాత మైక్ తీసుకొని మాట్లాడతా, ఇక మిషన్ భగీరథ గొప్ప కార్యక్రమం, కృష్ణ గోదావరి నీళ్ళన్నీ శుద్ధి చేసి పబ్లిక్ కి తాగించుడే నా లక్ష్యం, ఇక గసొంటి పెద్ద పనిని మోడీ సార్ చేతుల మీదుగా సురు చేపిస్తానా అని గియన్ని ముచ్చట్లు కేసీఆర్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇక తెలంగాణ రాష్ట్రం అంటే వెనుకబడ్డ పబ్లిక్ అధికంగా ఉన్న రాష్ట్రం. ఇక ఇప్పుడు మా రాష్ట్రానికి కావాల్సింది పైసలు కాదు, ఇక మీ ప్రేమ ఆశీర్వాదం ఇంకా సహకారం గిట్లా కావాలి. ఇక ఈ మోడీ సార్ ఆశీర్వాదం ఉంటే తెలంగాణ నెంబర్ 1 తెలంగాణ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చిండే కేసీఆర్ సారు. ఇవ్వండి ఈరోజు ఈ డేంజర్ సీన్ చెప్పిన విషయాలు. మీరు కూడా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కంట్రోల్గా మాట్లాడండి. కంట్రోల్ తప్పి మాట్లాడితే వాళ్ళు బాధపడతారు. ఉంటా.